దేవునికి స్తోత్రాలు. అయ్యగారికి వందనాలు. పాపను తీసుకొని నా కూతురును కృపాను పొద్దుటూరికి పోయినాము. తీసుకొని పోయింటే లోపల లీడిబొడ్డలు ఉన్నాయి అని చెప్పినారు. పొద్దుటూరు హాస్పిటల్లో మెచ్యూర్ కాదు అని చెప్పినారు. ఇద్దరు అట్లే అయిందని మా ఆడబిడ్డలు అందరూ అన్నారు. మళ్ళా మేము 1 నెల 2 నెలల నుంచి దేవుడికి కృప బట్టి ఇటుకి వచ్చినాము. ప్రార్థనకి వచ్చినాక మెచ్యూర్ సహాయం చేసినాడు దేవుడు. ఈ చిన్న సత్యం తీర్చుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు వీరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించాడు. మరి సహోదరి శ్రీదేవి గారు, అలాగే మరి పాప కృప మరి మెచ్యూరిటీ కాదని బంధువులు అలాగే తెలిసిన వారందరూ అంటూ ఉంటే ప్రొద్దుటూరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ డాక్టర్లు కూడా అన్ని పరీక్షలు చేసి స్కానింగ్ చేసి మరి గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయి, మెచ్యూరిటీ అయ్యేదానికి అవకాశం లేదని డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఇదిగో ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. రిపోర్ట్స్ కూడా తీసుకొని వచ్చారు. దేవుని మహాకృపను బట్టి ప్రార్థనకి రావడం జరిగింది. మరి వీరు మనం ప్రార్థన చేసే ఇంటి దగ్గరే ఉంటారు. మన ఇంటి దగ్గర ఉన్నారు కనుక మరి పాప రోజు వచ్చి దేవుని సేవకురాలతో మాట్లాడడం ఇలా జరుగుతూ ఉండేది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెచ్యూరిటీ కాదని బంధువులందరూ అవమానించారు. 10 మంది ముందు అవమానకరంగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. మెచ్యూరిటీ కాకపోతే ఎంతో పెద్ద సమస్య కదండి. ఒక కుటుంబానికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వాళ్ళ అమ్మగారు ఆమెను తీసుకొచ్చారు నా దగ్గరికి. అయ్యా, మా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి, 22 సంవత్సరాలు అని. దేని కొరకు ప్రార్థన చేయమంటారంటే మెచ్యూరిటీ కాలేదయ్యా అని ఆ తల్లి గారు ఏడుస్తూ చెబుతూ ఉన్నారు. ఎంత బాధాకరం. మెచ్యూరిటీ కాకపోతే ఆడపిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. మరి వీరి కుటుంబంలో మరి ఇరువురు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు. అయితే వీరి అక్క చెల్లెళ్ళకు ఇరువురికి కూతుర్లు ఉన్నారు. అయితే మరి ఆ సహోదరి కాలేదు, అలాగే పాప కూడా మెచ్యూరిటీ కాలేదు. ఒకరోజు పాప ఇంట్లోకి వచ్చింది. ఇంటిలోనికి వచ్చి దేవుని సేవకురాలతో మాట్లాడుతూ ఉంది. మరి దేవుని సేవకురాలతో పాప ఎదురెదురుగా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. పాప ఈ తల నుదుటి భాగంలో నుండి ఒక పాము పాప తలలో నుంచి నాట్యం ఆడుతూ దేవుని సేవకురాలకి ఎదురుగా కనబడుతూనే ఉంది. ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. పాప నుదుటి భాగంలో నుంచి పాము నాట్యం ఆడుతూ కనబడుతూ ఉంది. కళ్ళు తెరిచి ఎదురుగానే చూస్తూ ఉంది దేవుని సేవకురాలు. మోసే గారు గొర్రెలు మేపుకునే దానికి వెళ్ళినప్పుడు అక్కడ పొద కాలిపోతూ ఉండడం చూశాడు కదా, అది ప్రత్యక్షత. దేవుని సేవకురాలికి ఆ అనుభవం ఎదురైంది. శాపం ఎప్పుడైతే తొలగిపోతుందో ఆశీర్వాదం కలుగుతుంది. మరి తరతరాల నుండి వస్తున్న శాపం, పాపముల ద్వారా వచ్చే శాపం, పాప జీవితంలో మెచ్యూరిటీ కాకుండా ఆ శాపం అడ్డుపడుతూ ఉంది. చాలా మందికి తెలియదండి, శాపాలు మన కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. రోగాలు తీసుకొని రావడం, రోగాల పాలు చేయడం, గర్భఫలం మూయబడడం, మెచ్యూరిటీ కాకపోవడం, ఇంకా కొన్ని రోగాలు అలాగే ఉండడం, ఇవన్నీ శాపాలు. శాపం ఎప్పుడైతే తొలగిపోతుందో ఆశీర్వాదం మన కుటుంబానికి వస్తుంది. మరి వీరి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ శాపం నుంచి విడుదల కావాలని ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థనలకి ఇచ్చాడు. మరి గొప్ప విడుదల అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, మరి మెచ్యూరిటీ కాదు అన్నారు. పాప నీరసంగా ఉంది, బలహీనంగా ఉంది అన్నారు. దేవుని కృపను బట్టి ఎప్పుడైతే ఆ శాపం అనేది దేవుడు చూపించాడో ప్రార్థన చేయగా మరి దేవుడు పాపకి మెచ్యూరిటీని అనుగ్రహించాడు. ఇది కేవలం దేవుడు చేసిన అద్భుతం మాత్రమే. ఏ మనిషి లేకపోతే ఏ సేవకులు ఎవరు ఏం చేయలేరు. దేవుని సేవకులముగా ప్రార్థన చేయడం మా బాధ్యత, కార్యాలు చేయడం దేవుడు మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, శాపం ఎప్పుడైతే మన కుటుంబంలో నుంచి తొలగిపోతుందో ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, మోయబడిన గర్భాలు కూడా తెరవబడతాయి. మరి శాపాన్ని కొట్టివేసి దేవుడు ఆశీర్వాదాన్ని కుటుంబానికి అనుగ్రహించాడు. ఎంత ఆశ్చర్యం. మరి సాక్ష్యాన్ని బట్టి ఇంకా ప్రభునందు విశ్వాసం కలగాలని, దేవుడు మా జీవితాల్లో కూడా కార్యాలు చేస్తాడని నమ్మండి. దేవుడు పక్షపాతి కాదు. ఒకరికి మేలు చేసి ఇంకొకరికి మేలు చేయకుండా ఉండేవాడు కాదు. తప్పకుండా మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మరి సంవత్సరాల తరబడి వెంటాడుతున్నటువంటి శాపంలో నుంచి విడుదల పొందాలంటే ప్రార్థించండి, దేవుని సన్నిధిలో మోకరించండి. ప్రభు తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమెన్.